ఏపీలో సార్వత్రిక సమరానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది సామగ్రితో వారికి కేటాయించిన కేంద్రాలకు చేరుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకు సంబంధించి పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. అన్ని ప్రాంతాలకు సిబ్బందిని పంపించినట్లు చెప్పారు. రాత్రి 7 గంటలకల్లా పోలింగ్ సిబ్బంది అందరూ ఆయా కేంద్రాలకు చేరుకుంటారని తెలిపారు. బందోబస్తు కోసం తమిళనాడు, కర్ణాటక నుంచి పోలీస్ బలగాలతో పాటు కేంద్ర బలగాలను కూడా రప్పించామన్నారు. పోలింగ్ సమయాల్లో చేపట్టాల్సిన విధి విధానాల గురించి అధికారులు వారికి సూచనలు చేశారు. సెక్టార్ల వారీగా సిబ్బందికి పోలింగ్ కేంద్రాల విధులను అప్పగించారు. వీరంతా ఈవీఎంలు, ఇతర సామగ్రితో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. 25 లోక్సభ, 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల్లో 4,14,00,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సగం చోట్ల వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు, అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుందని ఈసీ వెల్లడించింది. నిర్ణీత సమయంలోపు క్యూలో ఉన్న వారందరికీ ఓటేసే అవకాశాన్ని కల్పించనుంది. ఏపీ వ్యాప్తంగా 4,14,01,887 మంది ఓటర్లు ఉన్నారు. 2,03,39,851 మంది పురుషులు, 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 3,421 మంది, సర్వీస్ ఓటర్లు 68,185 మంది ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. పోలింగ్ కేంద్రాలకు వచ్చే దివ్యాంగులు, వృద్ధులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 46,389 పోలింగ్ కేంద్రాల్లో 1.6 లక్షల ఈవీఎంలను ఈసీ అందుబాటులో ఉంచింది. ఇక పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి టెక్కలి నుంచి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనిల్, థ్యాంక్ యూ కవిత. టెక్కలి నియోజకవర్గం అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి నియోజకవర్గం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దువ్వాడ శ్రీనివాస్ ఇక్కడ ఎన్నికల బరిలో ఉన్నారు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఇక్కడ నుంచి పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం భీంపురం అనే మారుమూల గ్రామంలో మనం ఉన్నాం. ఒకసారి చూడొచ్చు, పోలింగ్ బూత్ నెంబర్ 92. ఈ బూత్లో 515 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి. టెక్కల్ నియోజకవర్గానికి సంబంధించి 2,36,327 మంది ఓటర్లు ఉన్నారు. 154 నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఓటర్లే అధికంగా ఉంటే అందులో టెక్కల్ నియోజకవర్గం కూడా ఒకటి. అత్యంత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు, అత్యంత స్పష్టంగా ఎన్నికలు నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూడొచ్చు, పోలింగ్ సామగ్రి అంతా పట్టుకుని ఇప్పటికే పోలింగ్ బూత్ వద్దకు సిబ్బంది అంతా కూడా చేరుకున్నారు. మనం ఉన్నటువంటి ఈ పోలింగ్ స్టేషన్ ఆదర్శ పోలింగ్ స్టేషన్స్లో ఇదొకటి. నియోజకవర్గంలో 3 ఆదర్శ పోలింగ్ స్టేషన్స్ ఉంటే అందులో భీంపురం పోలింగ్ స్టేషన్ ఒకటి. ఇక్కడ పూర్తి స్థాయిలో పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. రేపు ఉదయం మాక్ పోల్ తర్వాత అసలైన పోలింగ్ జరగబోతోంది. 7 గంటల నుంచే ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకునేందుకు ముమ్మర ఏర్పాట్లు ఉన్నాయి. పోలీసుల గస్తీతో పాటు పూర్తి స్థాయిలో వెబ్ కాస్టింగ్ కూడా అందుబాటులో ఉంది. నియోజకవర్గానికి సంబంధించి 271 పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ కూడా ఉండబోతోంది. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో అధికారులు ముమ్మరమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేశారు. 82 సమస్యాత్మక పోలింగ్ సెంటర్లను ఇప్పటికే గుర్తించి అక్కడ కేంద్ర బలగాలతో పహారా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తం మీద ప్రశాంత వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నారు. టెక్కల్ నియోజకవర్గానికి సంబంధించి 3 నుంచి 4 వేల మంది ఉద్యోగస్తులు ఎన్నికల ప్రక్రియలో, ఎన్నికల విధులలో పాల్గొనబోతున్నారని కొద్దిసేపటి క్రితమే రిటర్నింగ్ ఆఫీసర్ తెలిపినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే కనుక పూర్తి స్థాయిలో ప్రశాంతమైనటువంటి వాతావరణం నడుమ పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది కవిత.